నమస్తే, నేను లక్ష్మి. అవని కార్యక్రమానికి స్వాగతం. ఇల్లు చూసి ఇల్లాలని చూడాలంటారు. ఇంటిని అందమైన వస్తువులతో బాగా డెకరేట్ చేస్తే స్వర్గసీమలా కనిపిస్తుంది. పొదరిల్లు లాంటి ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. సొసైటీలో మన స్టేటస్ని తెలిపేందుకు మన ఇంట ఉండే వెండి వస్తువులు కొంతవరకు దోహదం చేస్తాయి. మంచి మంచి వెండి ఐటమ్స్, వెరైటీలు, వాటి వివరాలు చూసేందుకు మనం సికింద్రాబాద్ ఆర్పీ రోడ్లోని అక్షయ సూపర్ మాల్కి వెళ్లాల్సిందే. వెండి వస్తువులంటే మోజు ఉండనిది ఎవరికి చెప్పండి. అయితే ఇప్పుడు మెయిన్ చూపించబోయే వస్తువులు కాస్త డిఫరెంట్. పూర్వకాలంలో మన అమ్మమ్మల దగ్గర చూసుంటాం. సుపారీ బాక్స్ లాంటి వెండి వస్తువులు. ఇప్పుడు వాటిల్లో ఎన్నో లేటెస్ట్ వెరైటీలు వచ్చేసాయి. లతలు, పూలు, పక్షులు, ఇలా ప్రకృతిని ప్రతిబింబించే డిజైన్తో రూపొందించిన ఈ వస్తువులు మన దర్పాన్ని తెలియజేయడమే కాదు, ఇంటికి మంచి అందాన్ని కూడా తెస్తాయి. కాస్త ఖరీదు ఎక్కువైనా వీటికున్న నగిషి డిజైన్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. రాజసం ఉట్టిపడేలా ఉండే వీటి రూపు, షేపు చూడగానే కొనాలని టెంప్ట్ చేస్తుంది. హాయ్, హలో, వెల్కమ్ టు సొగసు చూడతర్మ. ఇవాళ మన సొగసు సికింద్రాబాద్లోని ఆర్పీ రోడ్లో ఉన్న అక్షయ సిల్వర్ మాల్కి వచ్చేసింది. మరి లాస్ట్ టైం మనం ఇక్కడే డిన్నర్ సెట్ అలాగే పూజ సామాగ్రి చూసాం. మరి ఈసారి కొంచెం కొత్తగా యాంటిక్ సిల్వర్ పీసెస్ ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. మరి అవి ఏవేవి ఉన్నాయో ఇక్కడ చూసేద్దాం. ఫస్ట్ ఐటమ్ మనం యాంటిక్ సిల్వర్లో చూడబోతుంది యాంటిక్ సిల్వర్ బిందె అని చెప్పుకోవాలి. మనం చూస్తున్నాం కదండి, ఇక్కడ మనకి చాలా ట్రెడిషనల్గా సంప్రదాయంగా కనిపిస్తుంది బిందె. ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి రాధాకృష్ణులు ఇచ్చారు. ఈ రాధాకృష్ణులు మనకి ఏంటంటే ఒక షో పీస్ అనమాట. ఈ బిందెకి మొత్తానికి అందాన్ని ఇచ్చింది ఈ రాధాకృష్ణులు అని చెప్పుకోవాలి. మనం అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ చూసుకుంటున్నాం కదండి, ఇదంతా ఫ్లవర్స్ ఇచ్చారు, ఇదంతా నక్షి వర్క్ ఇచ్చారనమాట. ఒక బిందె మీద మనకి ఒక కొమ్మతో ఫ్లవర్స్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అలాగే మనం ఓవరాల్గా ఇటు చూసుకుంటే మనకి అన్ని లీవ్స్ ఇచ్చారన్నమాట. లీవ్స్ మీద ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చారు. సో ఫ్రంట్ వ్యూ చూసారు కదండి, మనకి రాధాకృష్ణులు అలాగే నక్షి వర్క్తో ఇచ్చిన ఫ్లవర్స్ మొత్తం ఉందన్నమాట. సైడ్ పార్ట్ చూసుకుంటే మనకి నక్షి వర్క్లోని లీవ్స్ విత్ ఫ్లవర్స్ తోటి మనకి డిజైన్ ఇచ్చారు. చూసారు కదండి, ఇదంతా మనకి హ్యాండ్ మేడెడ్ అనమాట. మినిమం ఈ బిన్నె చేయడానికి మనకి 4 to 6 months వర్క్ పట్టింది. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనకి మొత్తం ఈ నక్షి వర్క్తోనే ఈ డిజైన్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి పైన ఫ్రంట్ ఒక బార్డర్లా తీసుకొని అక్కడ కూడా విత్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్తో ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ లాంగ్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ తోటి మొత్తం డిజైన్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం సైడ్ కూడా చూసుకుంటే మనకి మొత్తం 3 స్టెప్స్లో ఎలిఫెంట్స్ ఇవ్వడం జరిగింది. కింద బేస్ కోసం మనకి బేస్ స్ట్రాంగ్గా ఉండడం కోసం కూడా మనకి కింద ఒక హ్యాండెడ్ టైప్ ఇచ్చారనమాట. సో చూసుకుంటున్నాం మనం ఫ్రంట్ రాధాకృష్ణులు అలాగే సైడ్ అంతా నక్షి వర్క్ తోటి డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. అలాగే బ్యాక్ పార్ట్ చూసుకుంటే లీవ్స్ అండ్ ఫ్లవర్స్ తోటి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ బిందెకి హైలైట్ ఏంటంటే మనకి ఈ బిందె మీద ఈ పక్షి, ఇది ఒక షో కేస్ లాగానే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఏవైతే కొమ్మ మీద పక్షి ఏ విధంగా వాళ్తుందో అలాగే ఈ బిందె మీద పక్షి అనేది చాలా అందంగా ఉందని చెప్పుకోవాలి. సో ఈ బిందె ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ చూసాం కదండి. ఈ బిందెని మనం కేవలం నీళ్లు నింపడానికే కాకుండా మనం డెకరేషన్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే సెల్ఫ్లో కానివ్వండి, హాల్స్లో కానివ్వండి, లేకపోతే దేవుడి దగ్గర ముందు కానివ్వండి, ఇలా ఎన్ని రకాలుగా దీన్ని వాడచ్చు అనమాట. ఈవెన్ ఫ్లవర్ బొకేలో కూడా ఈ బిందెను వాడచ్చు. అలాగే ఈ బిందె వెయిట్ వచ్చేసేసి మనకి 5 kgs వరకు ఉంది. దీని కాస్ట్ అప్రాక్సిమేట్గా 2 lakhs ఎబో ఉంటుంది.
నెక్స్ట్ మరో ఐటమ్ చూపిస్తాను. ఐటమ్ వచ్చి మనకి యాంటిక్ ఉర్లీ అనమాట. సో చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎక్కువ ప్రెజెంట్ ట్రెండీగా నడుస్తుంది ఇది వస్తువు. మనం చూసుకున్నట్లయితే ఒక బౌల్ టైప్ ఇచ్చారు మనకి. ఈ బౌల్లో మనం ఎక్కువగా వాటర్ పోసుకొని ఫ్లవర్స్ వేసుకుంటారు. అంటే టీపాయ్ మీద కానివ్వండి, లేకపోతే టీవీస్ మీద, ఇలాంటి వాటి మీద ఎక్కువగా వీటిని పెట్టుకుంటూ ఉంటారు. అలాగే మనం చూసుకుంటే దీని డిజైన్ పరంగా వస్తే మనకి ఇది కూడా హ్యాండ్ మేడెడే. యాంటిక్ పీసెస్లో మనకి ఇప్పటిదాకా చూసిన వాటన్నిటిలో డిఫరెంట్ డిజైన్స్ని యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఫ్లవర్స్ తోటి, అలాగే ఒక సర్కిల్ టైప్ మనకి విత్ లీవ్స్ తోటి ఇచ్చారు. మనం మొత్తం చూసుకుంటే మొత్తం ఇదే కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి డిజైన్ ఇవ్వడం జరిగింది. మధ్యలో ఫ్లవర్స్ని ఇచ్చి మళ్ళీ దాని చుట్టూ మనకి ఒక లీవ్స్ టైప్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇటు చూస్తున్నారు కదండి, మనకి మొత్తం లీవ్స్ తోటి ఇది కవర్ అయిపోతుంది అనమాట. సో వీటిలో మనం ఎక్కువగా ఒక డెకరేటింగ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీని కాస్ట్ కూడా 50,000 అబౌవ్. నెక్స్ట్ నేను మీకు చూపించబోయే ఐటమ్ పాల చెంబు. చూస్తున్నాం కదా, ఇది మొత్తం మనకి ఎక్కువగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ప్రెజెంట్ మార్కెట్లో ఎక్కువగా సేల్ అవుతున్న యాంటిక్ పీస్ ఇదనే చెప్పుకోవాలి. సో చూస్తున్నాం కదా, దీనికి మొత్తం మనకి క్రీపర్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్లెయిన్ ఇచ్చేసి తర్వాత క్రీపర్ వర్క్ ఇచ్చారు, మళ్ళీ ప్లెయిన్ ఇచ్చి మళ్ళీ క్రీపర్ వర్క్ ఇచ్చారు. అలా ఈవెన్ గ్లాస్కి కూడా ఈ క్రీపర్ వర్క్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే చెప్పాలంటే ఇది 2-in-1 పర్పస్. మనం ఇది వాటర్ తాగడానికి యూస్ చేయొచ్చు, అలాగే పాల చెంబులా యూస్ చేయొచ్చు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీన్ని మనం ఫ్లవర్ వాజ్గా కూడా యూజ్ చేయొచ్చు. ఈ గ్లాస్ తీసేస్తే మనం ఈవెన్ టీ పాయ్స్ మీద కానివ్వండి, లేకపోతే సెల్ఫుల్లో వీటిల్లో వాల్స్ మీద ఎక్కువగా మనం దీన్ని ఫ్లవర్ వాజ్గా కూడా పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది. మనకి ఇప్పుడు మార్కెట్లో ప్రెజెంట్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నది ఇదని చెప్పుకోవాలి. అలాగే దీని కాస్ట్ కూడా వచ్చేసేసి 15,000 అబౌవ్. యాంటిక్ పీస్లో మీకు నెక్స్ట్ చూపించబోతున్న ఐటమ్స్ సుపారీ బాక్స్. సుపారీ బాక్స్ అంటే ఏంటో అనుకుంటున్నారా? దీన్ని మనం డ్రై ఫ్రూట్స్గా వాడుకోవచ్చు. ఈవెన్ లవంగాలు ఎక్కువగా మన అమ్మమ్మలు ముత్తమ్మమ్మలు ఎక్కువగా ఇలాంటి వాటిని ఎక్కువగా వాడేవాళ్ళు. సో చూస్తున్నాం కదా, ఇది మనకి ఓపెన్ అనమాట. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఈవెన్ మనీ కూడా ఇందులో దాచిపెట్టుకుంటారు అమ్మమ్మలు. అలాగే మనం దీని చుట్టూ చూస్తే మనకి ఒక ఫ్లవర్ టైప్ ఇచ్చి మధ్యలో కెంపుని దాని చుట్టూ స్టోన్స్ని ఇచ్చారు. అలా మొత్తం మనకి చుట్టూ ఈ డిజైనే రన్ అవుతుంది. దీని కింద చూసుకుంటే ఒక 3 బేసెస్ ఇచ్చారు. 3 బేసెస్ తోటి ఈ బాక్స్ ఉంటుంది. అలాగే ఒక డబ్బా పెట్ట, గల్లా పెట్టలాగా ఎలా ఉంటుందో దీనికి ఓపెన్ అప్ ఇచ్చారు. మనం ఇక్కడ ఏదైతే మనకి సెంట్రల్లో ఈ స్టోన్స్ ఇచ్చారో ఆ స్టోన్స్ ఇక్కడ కంటిన్యూ అయినాయి. ఓవరాల్గా చాలా బాగుంది. దీని డిజైన్ కూడా చాలా స్పెషల్గా ఉందని చెప్పుకోవాలి. దీని ప్రైస్ కూడా 10,000 అబౌవ్. మనలో చాలామంది పూజా గదిలో వెండి సామాన్లు ఉండాలనుకుంటారు. కొందరైతే వెండి వస్తువులతోనే పూజిస్తూ ఉంటారు. దేవుని ప్రతిమలు పెట్టుకునేందుకు వెండి సింహాసనం, పూల బుట్ట, దీపపు కుందే, ఇలా అన్నీ వెండివే. ఇవన్నీ గతంలో కన్నా ఇప్పుడు చాలా మోడర్న్ లుక్తో మరిన్ని ఆకర్షణీయమైన డిజైన్లలో దొరుకుతున్నాయి. వీటి రేటు కూడా పెద్దగా ఉండట్లేదు. కానీ వాటి తయారీ, ఫినిషింగ్ మాత్రం అద్భుతమనే చెప్పాలి. మీరు చూసారంటే మీ పూజా గదిలోకి ఇవి చేర్చాలని తహతహలాడతారు. యాంటిక్ సిల్వర్లో మీకు నేను నెక్స్ట్ చూపించబోతున్న ఐటమ్ దీపపు కుందె. ఈ దీపపు కుందల్ని మనం ఎక్కువగా సత్యనారాయణ వ్రతాలు అలాగే వరలక్ష్మి వ్రతాల్లో వాడుతూ ఉంటాం. అంటే అలంకరణ ప్రాయంగా ఇది చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ మనం దీన్ని చూసుకుంటే మనకి కింద బేస్ 3 ఏనుగులనిచ్చి బేస్ ఇవ్వడం జరిగింది. అలాగే పైకి వెళ్ళే కొద్దీ మనకి ఒక లైన్స్ తోటి ఇచ్చారు. తర్వాత జాలీ వర్క్ని ఇందులో ఇవ్వడం జరిగింది. యాంటిక్ సిల్వర్ అంటే మనకి మ్యాక్సిమం అంతా హ్యాండ్ మేడెడే ఉంటుంది కాబట్టి ఇదంతా హ్యాండ్ మేడెడ్ అనమాట. పురాతన కాలంలో
రాజులు వాళ్ళు వాడే వస్తువులు ఇందిట్లో కనిపిస్తూ ఉంటాయి మనకి ఎక్కువగా. అలాగే మనకి కింద నుంచి పై వరకు ఒకటే వర్క్ ఉంటుంది. అలాగే మధ్య మధ్యలో మనకి జాలీ వర్క్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఏదైతే పైన వాడతామో మనకి ఫస్ట్ నెమలి ఇచ్చారు. ఒత్తులు వెలిగించే చోట మనకి అంతా అలంకరణగా మనకి నెమలిని ఇవ్వడం జరిగింది. అలాగే పైనుంచి కింద వరకు చూసుకుంటే నిజంగా రాజుల కాలంలో వాడే వస్తువులాగా ఉందని చెప్పుకోవాలి. అలాగే దీని వెయిట్ కూడా మనకి చాలా తక్కువ అండి. దీని కాస్ట్ వచ్చేసి 2 lakhs ఏమో. యాంటిక్లో నెక్స్ట్ మీకు నేను చూపించబోతున్న డిజైన్ సింహాసనం చూస్తున్నారు కదా. మనం సింహాసనాన్ని ఏవైతే పూజా మందిరంలో మనకి సిల్వర్ కానివ్వండి గోల్డ్ కానీ ఐడల్స్ అంటే దేవుళ్ళ ప్రతిమలు ఉంటాయో వాటిని మనం ఇక్కడ పెట్టుకొని పూజించుకోవచ్చు అనమాట. సో చూస్తున్నాం మనకి ఇక్కడ అంతా నక్షీ వర్క్ తోటి ఇది డిజైన్ ఇవ్వడం జరిగింది. బేస్ మనకి ఆగడానికి మనకి ఇక్కడ బేస్ ఇచ్చారనమాట. దానిపైన మనకి మళ్ళీ నక్షీ డిజైన్ ఇవ్వడం జరిగింది. చూసుకుంటున్న ఒక 3-4 స్టెప్స్ తోటి ఇదంతా మనకి అలంకరించడం జరిగింది. ఈ నక్షీ డిజైన్ మొత్తం కంటిన్యూ అవుతుందన్నమాట చుట్టూరా. చూస్తున్నాం కదండి బ్యాక్ సైడ్ కూడా మనకి నక్షీ డిజైన్ ఇచ్చారు. అలాగే దీన్ని మళ్ళీ మనం పైన చూసుకుంటే మనకి వేరే డిజైన్ తోటి మళ్ళీ యాంటిక్ డిజైన్ తోటి మనకి ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఇది ఎక్కువగా రాజుల కాలంలో ఇలాంటి వస్తువుల్ని చూస్తూ ఉంటాం. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ లోపల కూడా నక్షీ డైమండ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అలాగే పైన ఇక్కడ గొడుగు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఒక కలెక్షన్ టైప్ ఏ విధంగా ఉంటుందో అది ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం మొత్తం నక్షీ డిజైన్ చూస్తూ ఉన్నాం. అలాగే ఇది కూడా చాలా లైట్ వెయిటెడ్ ట్రెడిషనల్గా ఉండాలనుకునే వాళ్ళు ఇలాంటివి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అలాగే దీని కాస్ట్ వచ్చేసి 50,000. యాంటిక్ సిల్వర్లో మీకు చూపించబోతున్న మరో ఐటెం పూల బుట్ట పూల సజ్జ. ఈ రెండు ఒకటేనండి. అంటే కొంతమంది పూల బుట్ట మరి కొంతమంది పూల సజ్జ అంటూ ఉంటారు. వీటిని మనం ఎక్కువగా పూలు ఇవన్నీ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. గుళ్ళకి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. మనం చూసుకున్నట్లయితే మనకి మొత్తం క్రీపర్ జాలీ వర్క్ ఇచ్చారు మనకి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా ఒకటి నిలకడగా ఉండాలంటే మనకు కావాల్సింది బేస్. దీని బేస్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. అలాగే మనకి ఇక్కడ క్రీపర్ వర్క్ ఫ్లవర్స్ తోటి క్రీపర్ వర్క్ ఇచ్చారు. సరౌండింగ్స్ మొత్తం జాలీ వర్క్ ఉంటుంది. దానిపైన మనకి ప్లెయిన్ తోటి దీన్ని కవర్ చేయడం అలా జరిగింది. అలాగే దీనికి మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ స్టాండింగ్స్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ పికాక్స్ని ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదండి చుట్టూ పికాక్స్ ఉన్నాయి. అవి దానిపైన మనకు ఒక హ్యాంగింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకోవడానికి చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. లోపల కూడా చాలా ప్లెయిన్గా ఇచ్చేసారు. దీన్ని మనం ఎక్కువగా ఫంక్షన్స్కి ఇలాంటి వాటికి గిఫ్ట్గా ఇస్తే కూడా చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా దీని ప్రైస్ వచ్చేసి 25,000 అబౌవ్ ఉంటుంది. ఇక ఫంక్షన్లు, అకేషన్లు, శుభకార్యాలు ఇలాంటివి మన దర్పాన్ని ప్రదర్శించడానికి మంచి వేదికలు. అంతేనా, మన లివింగ్ రూమ్, హాల్, డైనింగ్ రూమ్లలో కూడా టేబుల్ పీసులుగా ఫ్లవర్ వాజుల్లా పెట్టుకోవడానికి కూడా వెండి ఐటమ్స్ మనకి రీజనబుల్ ప్రైస్లో అందుబాటులో ఉన్నాయి.
నెక్స్ట్ నేను చూపించబోతున్న ఐటమ్ పన్నీర్ బుడ్డి. మరి పన్నీర్ బుడ్డి అనగానే మనకి ఎక్కువ ఫంక్షన్స్ కానివ్వండి లేకపోతే పెళ్ళిళ్ళు వీటిలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో చూస్తున్నాం కదండి, చాలా ట్రెడిషనల్గా ఇప్పుడు ట్రెండ్ మళ్ళీ దీనికి వచ్చిందని చెప్పుకోవాలి. ఎప్పుడో పురాతన కాలాల్లో ఇవి ఎక్కువగా వాడేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఇవి వాడడం జరుగుతుంది. సో చూస్తున్నాం కదండి, మనకి మొత్తం హ్యాండ్ మేడెడ్ యాంటిక్ డిజైన్ తోటి మనకి ఈ పీస్ ఉంది. చుట్టూరా కెంపు పచ్చతోటి మనకి డిజైన్ ఇవ్వడం జరిగింది. వాటి మధ్యలో మళ్ళీ స్టోన్స్ యూజ్ చేశారు. అలా చుట్టూరా దీనికి ఈ డిజైన్ ఇవ్వడం జరిగింది. అలాగే నక్షీ వర్క్ పైన తర్వాత మనం పైన చూసుకున్నట్లయితే మనకు ఒక లీఫ్ టైప్ ఎలా ఉందో అలా ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటున్నాం ఫ్లవర్ ఇచ్చారు. ఆ ఫ్లవర్ చుట్టూ కూడా మనకి 3 హోల్స్, ఏదైతే వాటర్ పన్నీర్ ఉంటుందో అది పడ్డానికి హోల్స్ ఇచ్చారు. సో చూసారు కదండి, మొత్తం హ్యాండ్ మేడెడ్. ఇప్పుడు మనకున్న ట్రెడిషనల్ ప్రకారం ఇది చాలా బాగా యూజ్ చేస్తున్నారు. ఎక్కువ పెళ్ళిళ్ళు కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, ఎటువంటి పార్టీస్కైనా వీటిని ఎక్కువగా వాడుతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఇది చాలా లైట్ వెయిటెడ్. దీని కాస్ట్ వచ్చి 50,000 అబౌవ్. సో నెక్స్ట్ మీకు చూపించబోయే ఐటెం సింహం. సో చూస్తున్నాం కదా సింహంని. ఇంతకుముందు ఇవి రాజుల చైర్స్కి ఎక్కువగా వాడేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మనం హాల్స్లో కానివ్వండి, ఆఫీసుల్లో, టీపాయ్స్ మీద, సెల్ఫ్లో వీటిలో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తున్నది ఏంటంటే మనం ఈవెన్ కార్స్లో కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ. అలాగే ఇప్పుడు మనం వీటిని వాడడానికి గల కారణం మనకి ఇది రాయల్ లుక్ను కూడా ఇస్తున్నాయి. సో మొత్తానికి చాలా బాగుంది. యాంటిక్ పీస్ కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఈజీగా యూజ్ చేయగలుగుతున్నారు. అలాగే దీని కాస్ట్ వచ్చేసి 25,000. యాంటిక్ పీస్లో మరో పాపులర్ ఐటమ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అదేంటో కాదు, గర్ల్. నిజంగా ఒక బేబీ డాల్స్ మనకి ఇలాంటి యాంటిక్ పీసుల్లో చాలా రేర్గా దొరుకుతాయి ఇంతకుముందు జనరేషన్లో. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి ఈవెన్ గిఫ్ట్స్ కానివ్వండి, పార్టీస్కి, ఇలాంటి వాటికి ఎక్కువ గిఫ్ట్ ప్రజెంట్ చేయాలంటే ఇలాంటి యాంటిక్ పీసులు మనకి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు. అలాగే మనం చూసుకుంటే దీని వర్క్ మొత్తం క్రీపర్ వర్కే. ఇక్కడ చూస్తున్న ఒక డాల్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. యాక్చువల్లీ దీని మొత్తం క్రీపర్ వర్క్తో ఇచ్చారనమాట. మనకి చూస్తున్న ఒక ఫ్రాక్ మిడ్డీ టైపు. అలాగే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫ్రంట్ మొత్తం ఒక డిజైన్ ఉంటుంది, అలాగే బ్యాక్ మొత్తం ఒక డిజైన్ ఉంటుంది. సో ఎక్కువగా మనం వీటిని టీపాయ్స్ మీద కానివ్వండి లేకపోతే సెల్ఫ్లో కానివ్వండి ఇలాంటి ప్లేసెస్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. దీని ప్రైస్ కూడా చాలా లో, అలాగే లో వెయిట్ కూడా. సో వ్యూవర్స్ చూశారు కదా, అక్షయ్ సిల్వర్ మాల్లో ఉన్న యాంటిక్ సిల్వర్ పీసెస్ నాకైతే బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చాయని కోరుకుంటూ ఇది ఇవాల్టి సొగసు చూడతారమ్మా. నమస్తే. చూసారుగా అక్షయ సూపర్ మాల్లో ఎన్ని వెరైటీ వెండి వస్తువులు ఉన్నాయో. పూర్వకాలం నాటి డిజైన్లకు నేటి డిజైన్లను మేళవించి కొత్త నగిషీలను అద్ది రూపొందించిన ఈ వస్తువులు మన ఇంటికి అందాన్ని, మంచి లుక్ని ఇస్తాయి. ఇవాల్టి సొగసు చూడధర్మ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి HM TV.